ఈ యొక్క పూర్వ విద్యార్థులు శంకర సంస్కృత కళాశాల రేపల్లె అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అందరం మా కాలేజీలోనే ఘనమైనటువంటి సత్కారాన్ని స్వీకరించినటువంటి నంది వెలుగు ముక్తేశ్వరరావు గారికి అభినందన సభ తెలియజేయడానికి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నలుమూలలా ఉన్నటువంటి మా విద్యార్థులందరూ కలిసి ఒక మాట అనుకుని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకున్నందుకు మేము ఎంతో ఆనందపడుతూ గర్వపడుతూ ఈ కార్యక్రమం ఒక మంచి మధురానుభూతి ఇవ్వాలని ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆశాంతం చక్కగా పరిపుష్టం చేయవలసిందిగా సుసంపన్నం చేయవలసిందిగా ప్రముఖ వక్త విశ్లేషకులు పుస్తక సమీక్షకులు డాక్టర్ బీరం సుందరరావు గారిని ఈ సభ చాలనం చేయవలసిందిగా సభా నిర్వహణ చేయవలసిందిగా పూర్తి సభా నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగిస్తూ నేను రాయపురం జగదీశ్వర శర్మ పూర్వ విద్యార్థి. 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాకరమైన కళారత్న పురస్కారాన్ని అందుకున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి, తెలుగు భాషాభిమాని, మన రేపల్లె గడ్డపై పుట్టినటువంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డ శ్రీ నంది వెలుగు ముక్తేశ్వరరావు గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ అభినందన సత్కార సభకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి అతిథులకు, తెలుగు భాషాభిమానులకు, ముక్తేశ్వరరావు గారి బంధుమిత్రులకు, అభిమానులకు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రేపల్లె శ్రీ శంకర సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల బృందానికి, సహృదయ సభాసదులకు శ్రీ శంకర సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థి సంఘం పక్షాన ఆత్మీయ స్వాగతం. మాతృమూర్తి కన్నా మరి దైవతము లేదు, మాతృమూర్తి కన్నా మరి దైవతము లేదు, మాతృదేశము కన్నా మెన్న ఏది లేదు అని కరుణశ్రీ మహాకవి అంటాడు. స్త్రీలు పొందిన జీవకట్టై, పాలు పొందిన భాగ్యసీమై, రాలినది భరతఖండము భక్తి పాడలా తమ్ముడా అంటాడు. ఏ దేశం ఎగినా ఎందు కాలినా పొగడలా నీ తల్లి భూమి భారతిని, నిలుపలా నీ జాతి నిండు గౌరవమునని గద్దలు మహాకవులు ఎందరో సెలవిచ్చారు. మాటల్లో తీయని మధురోక్తి నింపుకున్నటువంటి అరుదైనటువంటి ఓ ఐఏఎస్ అధికారి మాన్యులు మన ముక్తేశ్వరరావు గారు. ముక్తేశ్వరరావు గారి ఇంటి పేరు నంది వెలుగు. కానీ పరిపాలనా భాషగా తెలుగును అమలు చేసి తెలుగుకు వెలుగు ప్రసాదించినటువంటి ముక్తేశ్వరరావు గారిని తెలుగు వెలుగు ముక్తేశ్వరరావు గారు అంటే బాగుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, ఉత్తమ ఐఏఎస్ అధికారిగా ప్రజల అభిమానాన్ని, ప్రశంసల్ని అందుకున్నటువంటి నంది వెలుగు ముక్తేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యంగానైనా కళారత్న పురస్కారం ప్రదానం చేసినందుకు ప్రభుత్వానికి మన అందరి పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడో ఉద్యోగరత్న ఆయన ఎప్పుడో ఉద్యోగరత్న, ఇప్పుడు కళారత్నం వచ్చింది. ఏది మంచిదంటే మనం కోపం వేసి చూసుకోవాలి. వారిని మాన్య శ్రీ ముక్తేశ్వరరావు గారి అభినందన సత్కార సభకు అధ్యక్షత వహించవలసిందిగా సుప్రసిద్ధ సాహితీలు, సుప్రసిద్ధ వైద్యులు, సాహితీయులు, తెనాలి ప్రాంత సాంస్కృతిక రాయబారి ప్రముఖులతో తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని వారు దక్షిణామూర్తి వ్యాసాలుగా ప్రచురించారు. పేషెంట్లను ఎంత సిన్సియర్ గా చూస్తారో మన డాక్టర్ గారు, సాహిత్యాన్ని కూడా అంత సిన్సియర్ గా చదువుతారు డాక్టర్ దక్షిణామూర్తి గారు. నిరాడంబరతకు నిలువెత్తు రూపమైనటువంటి మన దక్షిణామూర్తి డాక్టర్ గారు చైతన్య వేదిక అధ్యక్షులుగా మన తెనాలి ప్రాంతానికి గర్వకారణం. మూర్తిభవించిన మంచితనం వారికి నిజమైనటువంటి ఆభరణం. ఈ అభినందన సత్కార సభకు మన ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ రచయిత, శతాధిక గ్రంథకర్త, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నారు. సంపూర్ణ చంద్రుడు, ఇటు వైద్యం, అటు భారతీయ సాహితీ నైవేద్యం, వైవిధ్య భరితమైనటువంటి జీవితాన్ని
పూర్ణ చంద్రోదయంగా మార్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన పూర్ణచంద్ర గారు. కార్యదర్శిగా తమ కార్యదక్షతను చాటుకున్నటువంటి దీక్షా దక్షులు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు గారు, పూర్ణచంద్ర గారు ఇద్దరు కూడా లవకుశులు లాంటి వారు. ప్రశంసలు అందుకోవటం ఈ కృష్ణార్జునులకు మాత్రమే సాధ్యమైనటువంటి విషయం, అది మనందరికీ తెలుసు. డాక్టర్ పూర్ణచంద్ర గారు ఉత్తమ రచయిత. ఆయుర్వేద వైద్యం గురించి, తెలుగు వాళ్ళ వంటకాల గురించి, ఆహారపు అలవాట్ల గురించి, ప్రాచీన తెలుగు కావ్యంలో ఉన్నటువంటి పద్య రచన చమత్కారాల గురించి, మన చారిత్రక పట్టణాల గురించి, ఇంకా ఎన్నెన్నో వివిధ విశేషాలతోటి విలువైనటువంటి రచనలు ఎన్నో చేశారు. అంతేకాకుండా ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి దిన వార మాస పత్రికల్లో వారు అనేకమైనటువంటి శీర్షికల ద్వారా ప్రతిరోజు మనల్ని పలకరిస్తూనే ఉంటారు. 1980 ప్రాంతాల్లో మినీ కవిత ప్రచారోద్యమంలో బహుముఖంగా వారు సేవలు అందించారు. ఇలాంటి పూర్ణచంద్ర గారు సాహిత్య కృషిని గుర్తించి ప్రభుత్వం పుష్కర కాలం కిందటే వారికి కళారత్న ఉగాది పురస్కారం ఇచ్చి వారిని పూజించింది. సత్కారాలు, అవార్డులు పట్టకాదు కానీ మన పూర్ణచంద్ర గారికి చిరునవ్వే ఆభరణమైనటువంటి పూర్ణచంద్ర గారికి చిన్న పెద్ద అందరినీ పలకరించడం వారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి ఉత్తమ గుణంగా భావిస్తూ ఉన్నాము. మనం అందరినీ ఆశీర్వదించడానికి నిండు మనసుతో ఇచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ ముళ్ళపూడి జై సీతారామ శాస్త్రి గారు, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు. ఇక్కడ చదువుకున్నటువంటి చాలా మందికి ఆయన గురువర్యులు. రాగలగండి, వేదిక మీదకి తీసుకొచ్చి వారిని సత్కారం చేస్తారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా అన్ని స్థాయిల్లో తెలుగును అధికార భాషగా అమలు చేసి మన నాయకులు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించినటువంటి అరుదైనటువంటి ఐఏఎస్ అధికారి మన నంది వెలుగువారు. ముక్తేశ్వరరావు గారికి తెలుగు భాష అంటే ప్రాణం. శ్రీ శంకర సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదివిన వారికి తెలుగు మాధుర్యం తెలుసు, తెలుగు భాష విశేషత తెలుసు, సంస్కృతం యొక్క ఔన్నత్యం కూడా తెలుసు. భాషలో ఒక 10 తెలిసిన ప్రభువు చూచి, భాషలో ఒక 10 తెలిసిన ప్రభువు చూచి, భాష అని ఇత్తి అని చెప్పబడిన భాష తనల ఛందస్సులో అందము నడక తీర్చి చూపించినట్టుది మన తెలుగు భాష అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అలాంటి భాష ఎందుకు దేశ భాషలందు తెలుగు లెస్ అయిందో కూడా ముక్తేశ్వరరావు గారికి తెలిసినంతగా తెలుగు చదువుకున్నటువంటి మాకు కూడా తెలియదు. ఆ విధంగా సమర్థుడు, నిజాయితీపరుడైనటువంటి ఒక ఐఏఎస్ అధికారి కలెక్టర్ అయితే జిల్లా ప్రజల్లో వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు ఎలా వస్తాయో నంది వెలుగువారు ఆచరణలో నిరూపించారు. అందుకే కలెక్టర్ పదవిలో జిల్లాకే కొత్త కళను తెచ్చినటువంటి ఆయన కలెక్టర్ కాదు కలెక్టర్. ఆయన కలెక్టర్ కాదు కలెక్టర్, కళను తెచ్చినటువంటి కలెక్టర్. నంది వెలుగువారు సంస్కృతంలో సంభాషించగలిగినటువంటి అరుదైనటువంటి అధికారి. మనిషికి మనిషిగా గౌరవించడం ఎంత ముఖ్యమో భాషను గౌరవించడం కూడా అంతే ముఖ్యమని చెప్పేటువంటి ముక్తేశ్వరరావు గారు ఓ పరిపూర్ణ భాషావేత్త, అంతకు మించినటువంటి గొప్ప సాహితీవేత్త. ఆఫీసుల్లో అతిథి మర్యాదలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి తొలి అధికారి కూడా మనకి ముక్తేశ్వరరావు గారే. అయ్యగారు లోపల ఉన్నారు, చెప్పులు బయట విడిచి వెళ్ళండి, దండం పెట్టండి, ఇలాంటి అనవసర మర్యాదలన్నింటినీ కూడా తిరస్కరించి అధికారి అంటే ప్రజాసేవకుడు అని ఆచరణలో నిరూపించినటువంటి వ్యక్తి మన ముక్తేశ్వరరావు గారు. అధికారాన్ని ఆవగించంత కూడా దుర్వినియోగం చేయనటువంటి సిన్సియర్ ఆఫీసరు మన ముక్తేశ్వరరావు గారు. రైలు పట్టాల మీదనే నడవాలి, ఉద్యోగులు విధి నిర్వహణ మీదనే దృష్టి పెట్టాలి అన్నది ముక్తేశ్వరరావు గారు మనకు బోధించినటువంటి సూక్తి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ సదస్సులకు బీజం వేసినటువంటి తొలి అధికారి కూడా మన ముక్తేశ్వరరావు గారి. దేశంలో 700 జిల్లాలు ఉన్నాయి, అంటే 700 మంది కలెక్టర్లు ఉన్నారు. ఈ 700 మంది కలెక్టర్లలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినటువంటి ఏకైక కలెక్టర్ మన ముక్తేశ్వరరావు గారు. 2 సంవత్సరాల 3 నెలలు నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రజల నుండి ఆత్మీయమైనటువంటి వీడ్కోలు అందుకున్నటువంటి తొలి కలెక్టర్ కూడా మన ముక్తేశ్వరరావు గారు.
కలెక్టర్ కారుకు అధికార చక్రం అవసరం లేదు, దాన్ని తొలగించండి, కలెక్టర్ కూడా అందరిలాగే మామూలు మనిషి అనేటువంటి ఆదర్శ జీవనం కలిగినటువంటి వ్యక్తి మనం ముక్తేశ్వరరావు గారు. టీటీడీలో అధికారిగా పనిచేసినప్పుడు 118 మందికి కారుణ్య నియామకాన్ని ఇంటికి పంపించే సిబ్బంది చేత వారి జీవితాల్లో వెలుగులు పోయించినటువంటి తొలి ఆచరణాత్మకమైనటువంటి అధికారి కూడా మన ముక్తేశ్వరరావు గారి. మంత్రికైనా మామూలు మనిషికైనా ఒకటే న్యాయం ఉండాలనేది ముక్తేశ్వరరావు గారి సిద్ధాంతం. అలాంటి ముక్తేశ్వరరావు గారు ఈరోజు కళారత్న పురస్కారంతో మనందరికీ కూడా ఆనందం కలిగించి ప్రభుత్వం నుండి దాన్ని స్వీకరించి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డును స్వీకరించి ఈ తెనాలి ప్రాంతానికి, వారు పుట్టినటువంటి ఓలేరు ప్రాంతానికి ఎంతో గౌరవాన్ని, కీర్తిని తీసుకొచ్చి మనకి ఈ ఆనంద సమయంలో వారు ఇక్కడ కూర్చున్నారు. వారిని సగౌరవంగా వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాను. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు శ్రీ షేక్ ఇస్మాయిల్ గారు వారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. ఆడంబరమైనటువంటి వ్యక్తిగా మనందరికీ చిరపరిచితులు శ్రీ ఇస్మాయిల్ గారు, వారిని సగౌరవంగా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చిరపరిచితులైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబావల్రావు గారిని కూడా ఇటీవల వారు భారతాన్ని గురించి చిన్న చిన్న వ్యాసాలు చాలా అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. ఆ పుస్తకం అందరూ చదవదగినటువంటి పుస్తకం. 18 పర్వాల మహాభారతాన్ని మనం చదవలేం, కానీ వారు రాసినటువంటి పుస్తకం చదివితే మహాభారతం మొత్తాన్ని చదివినట్టే. అలాంటి అరుదైనటువంటి గొప్ప గొప్ప విలువైనటువంటి రచనలు ఎన్నో చేశారు మా బాబావల్రావు గారు. అలాగే ఈ సభకు మరో ఆత్మీయ అతిథి రిటైర్డ్ తెలుగు పండిట్ శ్రీ అయ్యన్న శాస్త్రి గారిని సగౌరవంగా వేదిక మీద విఖ్యాత వక్త, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు శ్రీ టీవీ హైగ్రీవాచార్యులు గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరో ఆత్మీయ అతిథిగా కుమార్ కంస్ అధినేత శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు, వారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. స్థానిక శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మన తెనాలి పట్టణానికి ప్రజా నాయకులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కార్యక్రమానికి వస్తున్నారు. వారు మార్గ మధ్యంలో ఉన్నారు. వారు వచ్చాక వారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తాము. అలాగే సభా స్వాగతం పలకవలసిందిగా రిటైర్డ్ తెలుగు లెక్చరర్, మనందరికీ ఆత్మీయులు, స్థానికంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా పెద్దగా ఉండేటువంటి మన పాలడుగు ఆనందయ్య గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆనందయ్య గారు, మా రాయప్రోలు జగదీష్ చంద్ర ప్రసాద్ శర్మ గారు, శ్రీ జగదీష్ చంద్రమ గారిని కూడా మన అందరి తరఫున సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. దీపం సర్వతపోపహం దీపేన సాధ్యతే సర్వం సభాదీపనమోస్తుతే సభాదీపనమోస్తుతే దీప్యస్వజాతవేదో భక్తనిర్వతిం మమ పశుగశ్చ మధ్యమావః జీవనం చ దిశో దిశ. దీపారాధన అనేటువంటిది మన కార్యక్రమానికి చాలా ముఖ్యమైనది. ఏ కార్యక్రమానికైనా సరే ముఖ్యమైనటువంటిది. సర్వకాలేషు సర్వదా సరస్వతీ నమస్తోభ్యం వరదే కామరూపిణి విచారం కరిష్యామి
పత్రే సదా ఆనందయ్య గారు, మాధవరావు గారు, వీరసుందరరావు గారు పెద్దలు నిర్వహిస్తున్న ఈ సభకు తప్పకుండా రావటం వల్ల గొప్ప వ్యక్తిని, మానవతావాదిని, ప్రజల కోసం పనిచేసిన అత్యున్నత ఉద్యోగిని, ఐఏఎస్ ఆఫీసర్ చూడటం అదృష్టంగా భావిస్తున్నాను. వాటితో పరిచయం అంతా కూడా అప్పటికి వాళ్ళు చూస్తుంటే ఎస్ఆర్ శంకర్ గారు పేరు చెప్తారు. అలా చంద్రయ్య ఆఫీసర్లో మీరు ఫ్లోరైడ్ అనే లోహం అంటే అది రాజనీతిలో ఉండేటప్పటికీ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఫ్లోరైడ్స్ అంటే పళ్ళు, ఎముకలు పేరుపోయి వాటిలో ఫ్లోరైడ్ పేరుపోయి అంగవైకల్యం, పెరాలసిస్, బోన్స్ లూజ్ అవటం. రాజారెడ్డి గారు ఉండేవారు న్యూరో సర్జన్ హైదరాబాద్. అప్పటికే అనేక రీసెర్చ్ పేపర్స్ మా మెడికల్ జర్నల్స్ లో రాశారు. దేశమంతా కూడా చేసినారు. నల్లగొండ హిందూ జిల్లాలో ఉండేవి ఈ రెండు జిల్లాలు కాబట్టి వీరు కలెక్టర్ అవడం వల్ల ఆ భూగర్భ ప్రయాణాలు కాకుండా ప్రజలు కృష్ణానది నుంచే సరాసరి మంచినీటిని సప్లై చేసే ప్రభుత్వాన్ని మొదలుపెట్టి ఆ ప్రజలు వచ్చింది. వారు చేసిన ఆ సాధించిన విజయాలు చదువుతుంటే అంత గొప్ప ప్రజలే ముఖ్యం అన్నారు. తెలంగాణ ఉంటూ ప్రజలు నేరుగా నా దగ్గరికి రావాల్సిందని కోరిన ఉత్తమం. మహాబాబు వీరసుందరరావు ముగ్గురు ర్యాపంలో ఏంటంటే ప్రజల భాషలో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా, వారికి అవగాహన కలిగేటట్టుగా వారు ఎంతో కృషి చేశారు. తెలుగు భాష తెలుగు వెలుగు నిజంగా ఇంకా చెప్పారు. నందివేలు గారు తెలుగు వెలుగు నిజం. అలాగే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున కళారత్న బిరుదం చాలు చిన్న బిరుదు, యూనివర్సిటీ డాక్టరేట్ కానీ, పద్మశ్రీ కానీ, పద్మవిభూషణ్ కానీ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి గుర్తింపులో ఉన్నారని ఎందుకంటే ఆయన ఉత్తమ ఆఫీసర్స్ ఆయన అభిమానం. అటువంటి ఉత్తమ వ్యక్తిని ఇలా సన్మానిస్తున్నందుకు, దానికి అధ్యక్ష ఉపన్యాసం అనిపించినందుకు, 6 మాటలు చెప్తున్నట్టు ముఖ్యంగా కాకుండా మా అబ్బాయి సెలవు నేనే కూడా వస్తే ఉన్నాడు. కాబట్టి మీ అందరూ ముఖ్యంగా చేసుకున్నాను. నాకు తెలుగు ప్రజలకే గర్వకారణం. ఓలేరు నుంచి నా పేషెంట్స్ వస్తాను కదా, ఎక్కడ దగ్గర కదా ఓలేరు గ్రామం జిల్లా కాకుండా యావత్ తెలుగు ప్రజలు వారికి గర్వకారణం, వారు గర్వకారణం. అటువంటి ఆఫీసర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎన్నో ఉత్తమ కార్యక్రమాలు కూడా నుంచి ఉద్యోగులు నియమించి బాగా ఉంటుంది. కానీ నా వయసులో పెద్దవాడు మానవత్వంలో ప్రోత్సహిస్తున్నది. ఇంకో జాతీయ స్థాయిలో అవార్డును సిఫార్సు చేయమని వేదిక ముందు ఉన్న శంకర సంస్కృత కళాశాల అధ్యాపకులు, మా గురువర్యులు ముళ్ళపూడి సీతారామ శాస్త్రి గారు, నాతో పాటు అప్పుడు చదువుకున్నటువంటి, నా ముందు నా తర్వాత చదువుకున్నటువంటి విద్యార్థులు, పెద్దలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
55 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళా ఆనాటి విద్యార్థులు, ఆనాటి విశేషాలు, ఆనాటి సంగతులు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని మాట్లాడుకునే అవకాశం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభ ఇలా జరగటానికి ఇప్పుడు ముక్తేశ్వరరావు గారికి కళారత్న పురస్కారం రావటం, ప్రభుత్వం సత్కరించడం పేపర్లో చూసాం, చాలా సంతోషించాం. తర్వాత ఒక రోజు అనుకోకుండా రాయపూర్ జగదీష్ చంద్ర సార్ ఫోన్ చేసి, మాస్టారు మన మిత్రులుగా కళారత్న పురస్కారం మనం జనాల్లో ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు, అంతకంటే అదృష్టం ఇంకా ఏముంటుంది శర్మ, తప్పకుండా ఏర్పాటు చేద్దాం, మంచి కార్యక్రమం. ఒక్కసారి మన కళాశాల పూర్వ విద్యార్థులందరినీ కూడా కలిసినట్టు ఉంటుంది. మనం కలిసి ఆ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిద్దామని చెప్పి ఆ రోజు అనడం జరిగింది. అది ఈ విధంగా కార్యరూపం సాధించింది. ముఖ్యంగా అందరించినవి కళ్ళు చెప్పగలుగుతాయి. గురువుగారు చూసి చాలా కారణమైంది. నేను చూద్దాం పుట్టపర్తిలో ఉన్నారు అని చెప్తున్నాను. పుట్టపర్తి వెళ్ళడం సాధ్యం కాలేదు నాకు. మరోసారి ఎంక్వైరీ చేశాను, విజయవాడలో ఉన్నారు అని చెప్పారు, కానీ నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నాను. ఇట్లా గురువు గారిని చూడటం తటస్థపట్టల చాలా గ్యాప్ ఉంటుంది. అక్కడ ఒక అబ్బాయి చెప్పాడు, మాస్టారు జయసేతరామ శాస్త్రి గారు మిమ్మల్ని ప్రత్యేకంగా అడిగారు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకేమంటున్నారు, మిమ్మల్ని పనిగట్టుకుని మా అందరూ ఎలా ఉన్నాడు అని అడిగారు అని నాకు అబ్బాయి కనపడి సుబ్బారావు గారు అలాంటి మా గురుదేవులు చూడటం ఇవాళ నాకు చాలా ప్రత్యేకతగా అనిపించింది అన్నమాట. చాలా ఉద్వేగంగా ఉంటాం. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏమిటి ముక్తేశ్వరరావు గారు, మనందరం కళాశాలలో చదువుతున్నాం. గురువు గారు కళాశాల వనానికి ఆయన తోటమాలి, ఆయనే తోటమాలి. ఎన్నో మొక్కలు నీరు పూశారు, ఎరువేశారు, చక్కగా పెంచారు. పెరగడానికి కావలసినటువంటి వాతావరణాన్ని చక్కగా కల్పించారు. అయితే ఆ పెరిగిన మొక్కలు అంటే ఎంత దోహద క్రియలు గురువు గారు చేసినా, తోటమాలి చేసినా చిగుర్లు తొలగాల్సింది, లేత లేత కొమ్మలు వేయాల్సింది, పూలు పూయాల్సింది, కాయలు కాయాల్సింది చెప్పి అంటే గురువు గారి యొక్క ప్రోత్సాహం ప్రోత్సాహం వారి కృషి ఎంతున్నా రాణించాల్సింది మనమే, రిజల్ట్ తెచ్చుకోవాల్సింది మనమే, వెలుగులోకి రావాల్సింది మనమే. అలాంటి తోటమాలి యొక్క సంరక్షణలో మనం అంతా కూడా చక్కగా బయటకు వచ్చి టీచర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు, అధ్యాపకులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఆచార్యులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రధానాచార్యులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. వివిధ స్థాయిల్లో పనిచేసి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో నిబద్ధతతో పనిచేసి వారి పర్యవేక్షణలో మనం చదువుతున్నందుకు మనలో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, పనిచేయాలనేటువంటి నిబద్ధత మనలో కూడా రావటం, మన విధంగా పనిచేయటం, అందరూ పదవి విడుదల చేసి ఒక వ్యక్తి ముక్తేశ్వరరావు గారు మనకంటే ఒక అడుగు ముందుకు వేసి
ఈ ప్రొఫెషన్లోకి రాకుండా జిజ్ఞాసతో, కృషితో, పట్టుదలతో ఆయన స్వయం కృషితో ఏసీటీఓగా, సిటీఓగా, ఆర్డీఓగా, కలెక్టర్గా వివిధ హోదాల్లో ఆయన పనిచేసి విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇది చాలా గర్వకారణం మనందరికీ, మనకే కాదు, మన కళాశాలకు, మన విద్య నేర్పిన గురువులకు, మా మిత్రులు మేము కలిసి చదువుకున్నామని చెప్పుకోవడానికి మనకు అందరికీ కూడా ఆయన గర్వకారణంగా నిలిచారు. భక్తుడి ఏన జాతేన యాతి వంశ సమున్నతి సహాయ అక్షర సత్యం, ప్రతి అక్షరాన్ని ఆయన సత్యం నిరూపించారు. అయితే వంశాన్ని వెలుగులో తెచ్చిన వ్యక్తి సహా అతడే జాత పుట్టినవాడని చెప్పారు. కానీ వెంకటేశ్వరరావు గారు ఆయన వంశానికే కాదు, చదువుకున్న కళాశాలకు, విద్య నేర్పిన గురువులకు, పని చేసినటువంటి ప్రదేశాలకు, తన పుట్టినటువంటి గ్రామానికి, కలిసి చదువుకున్నటువంటి మనకు అందరికీ కూడా గర్వకారణంగా నిలిచారు. అటువంటి వ్యక్తి మనందరికీ ఆయన కలెక్టర్గా, ఆర్డీఓగా, కలెక్టర్గా పనిచేసినటువంటి పనితీరు నేను ఉదాహరణతో నేను చెప్పి మనం ఎందుకు గర్వపడాలని అనిపిస్తుంది. మనకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మాతో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తి, మా కళాశాలలో చదువుకున్నటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఆర్డీఓగా, కలెక్టర్గా అంటే కష్టపడి శ్రమ చేసి ఉన్నత స్థానానికి వెళ్ళటం అది సహజమే, ఎవరికైనా సాధ్యం అవుతుంది. కష్టపడ్డాడు, స్వతంత్రంగా చదువుకున్నాడు, ఏసీటీ అయ్యాడు, రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కలెక్టర్ ఉన్నాడు అంటే ఆయన చాలా కాలం. ప్రజా పీడకులు, నేతలకు తాగేదారులు, అది అది చూసిన తర్వాత ఇప్పుడు చెప్తాను. దాంట్లో మన ముక్తేశ్వరరావు గారి యొక్క విలువేంటో, ఆయన వల్ల మనం పొందేటువంటి మన మిత్రులు చెప్తూ మనం పొందేటువంటి ఆ గర్వం పాయింట్స్ కొన్ని మీకు వలస రాజ్య ప్రతినిధులైన భారతీయ సివిల్ సర్వీస్ అధికారులు స్వాతంత్ర్యానికి పూర్వం జనం నెత్తినెక్కి స్వారీ చేసేవారు. నిరంకుశ అధికారాలను చెలాయిస్తూ ప్రాదేశిక జాతి సమైక్యత, ప్రాదేశిక సమగ్రతను సంరక్షించే ఉక్కు చక్రంగా అఖిల భారత సర్వీసులు ఏఐఎస్ ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరుకుంటారు. అంటే సమర్థత, సచ్చీలత ఈ 2 ఉండాలన్న పబ్లిక్ సర్వెంట్, సివిల్ సర్వెంట్, ఆ 2 పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలు వారి భాషలోనే వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తే అధికారులు వెంటనే పరిష్కారం చూపించగలరు. పరిపాలనలో ప్రజలు మాట్లాడే భాష కాక మరో భాషలో ఫైళ్లను తయారు చేయడం 100% లోపభూయిష్టం. పరిపాలనలో ప్రజలు మాట్లాడే భాష కాకుండా మరో భాషలో ఫైళ్లను తయారు చేయటం 100% లోపభూయిష్టం, అహేతుకం, అవివేకం, అజ్ఞానం కూడా అనగలిగినటువంటి ఏకైక ఆఫీసర్ మన ముక్తేశ్వరరావు. ఇంకెవరు అనలేరు ఆ మాట. అంత ధైర్యం కూడా ఎవరికి ఉండదు. అటువంటి ముక్తేశ్వరరావు గారికి ఈరోజు మనం గౌరవ సత్కారం చేసుకుంటాము. వారి గురించి ఏంటంటే నాకు గుర్తుపోతుంది. నాకు ఏంటంటే అసలు ప్రజా సమస్యల మీద దాని మీద దృష్టి పెట్టి నేను ఆదర్శం కాదు, నేను మామూలు మీలాంటి వ్యక్తిని చెప్పగల మహానుభావుడికి చాలా నమస్కారం చేయాలి. ఎందుకంటే అటువంటి సమాజం కావాలి మనకి. దానికోసం మన స్వాతంత్రం తెలుసుకొని కూడా యథార్థంగా. కాబట్టి అటువంటి మహానుభావులు
కానీ మా ఇస్మాయిల్ గారు మా చాలా ఆర్టీఓ చేసేసారు, గొప్ప వ్యక్తి. ఇది ఆయన రామాయణ భాగవతాల గురించి చెప్పేవారు. ఇది ఇంతే కరెక్ట్. అన్ని రకాలుగా గుంటూరు రెండవే వారు గుంటూరు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా వరుస క్రమంలో సన్మానం చేయవచ్చు. దయచేసి ముందు నిర్వాహకులు పుష్పమాలాలంకృతులు చేస్తారు. సార్ ఒకసారి చూడండి, జస్ట్ ఒకసారి చూడండి సార్ అందరూ. వారు ఫోటోగ్రాఫర్ చెప్పిన కూడా చేయండి సార్. సార్ ఒకసారి ఆ తర్వాత ముక్తేశ్వరరావు గారు వారి సతీమణి పుష్పమాలాలంకృతులు చేస్తారు. సార్ ఒకసారి పట్టుకుని చూడండి సార్, జస్ట్ అలా. ఓకే మేడం గారు ఒకసారి నగురోరధికం 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 శివశాసనత శివశాసనత శివశాసనత. ఇది శివుడి శాసనం. సార్ ఒకసారి చూడండి. గురువు కంటే అధికమైనటువంటి వస్తువు లేదు. నగురోరధికం. సార్ గురువు సర్వవ్యాపి, సర్వాంతర్యామి. గురువుకు భగవంతుడికి ఏమీ తేడా లేదు, అభేదం. అలాంటి ఇంతమంది శిష్యులను సృష్టించినటువంటి విద్యా కల్పతరుం వందే అననే గారిని ఈ రోజున మన మిత్రులు, మన అగ్రజులు ముక్తేశ్వరరావు గారు, డాక్టర్ లాంటి వ్యక్తి మా ఆనందయ్య గారు, వారిద్దరు కూడా సముచితంగా వారిని సత్కరిస్తారు. సార్ ఒకసారి చూడండి. వస్త్రాలతో గురువు గారిని సత్కరిస్తూ ఉన్నారు. సార్ సైడ్ నుంచి చేస్తే వీడియో ఫోటోస్ సన్మానం చేసేవాళ్ళు మాత్రమే. ఓకే అందరూ చూడండి సార్. సార్ కొంచెం ఓకే సభ్యులు ఎవరైనా ఉంటే అవి తీసుకోండి. అందరూ చూడండి ఒకసారి పట్టుకుని. ఓకే చూడండి సార్, రెడీ స్మైల్ చూడండి సార్ అందరూ. అందరూ ఒకసారి చూడండి. అట్లా కాదు చిన్నగా 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 అట్లా గుంపులు ఆయన ఫోటోలు తీసుకోవాలి కదా. డాక్టర్ గారు సంగీ సంగీతంగా వారిని సత్కరిస్తున్నారు. ఏం కాలేదు. సార్ ఒక సైడ్ మంచిగా సార్ అక్కడ చదువు సార్ ఎంత సంతోషం కలిగింది. ఆయన ఆ సంతోషంలో నాకు కొంత బాధ నాకు వచ్చారు వాళ్ళు మాట్లాడి సంతోషం. పాద ప్రణామాలు చేసుకుంటూ చేతలైనటువంటి అక్షరాల్లో శబ్దానికి స్థానానికి ఈ శబ్దానికి శ్రీ మళ్ళపూడి నారాయణ శాస్త్రి గారి శాస్త్రి మహోదయులు మరియు శ్రీమతి బాలమ్మ గారుల ద్వితీయ పుత్రుడైన ఈ శాస్త్రి గారు దిశణలో అద్వితీయులు. గాయత్రి జయరామం, అమరనాథ, సరస్వతి స్తోత్రం, కిరాతార్జునీయం, సంస్కృత స్వబోధిని, ఇలా ఎన్నో వారు స్వీయ రచనలైతే టిటిడి వారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో శాస్త్ర గ్రంథాలను వారు పరిష్కరించి వారి సంపాదకత్వంలో గీర్వాణ ఆంధ్ర భాష వరివస్య టిటిడి వారి అభిలాష మేరకు వనరించిన జయ సీతారామ శాస్త్రి గారి పాండిత్యం అనన్యం, శిష్య వాత్సల్యం. వాటికి చూడండి, శిష్యులంటే ఎంత ప్రేమ ఆయనకి. కాబట్టి వారి యొక్క శిష్య వాత్సల్యం అనుపమం. అధికారత చూపి శాస్త్రముల్ బోధించ
సాధికారత చూపి పాయసోపాయన న్యాయముగను. శాస్త్రాలు కఠినమైనటువంటి కౌముది లాంటి గ్రంథాలు కూడా పాయసంలాగా మాకు అందించినటువంటి వాడు. నాటక పాత్రలే ఆట ఆట కనులనే రసపుష్టి పరిపుష్టి నొసగు గతులా బోధించాడు నాటకాలను మాకు ఆయన. కాళిదాసాది సప్తవ కావ్యతతియు ఆ మహానుభావులు కావ్యాలు చెప్పారు. హర్ష నైషధమవలీల నరయ చెప్పి నైషధం కారా నైషధం నిద్రదొరుకుదాం అంటారు. అటువంటి దాన్ని కూడా ఆయన చక్కగా చెప్పి వృత్తికి నిబద్ధుడైదని ప్రియత చూపి మిగిలిన గురువులకి ఆయనకి తేడా ఏంటంటే ప్రేమగా చూస్తాడు శిష్యుని. అది ఆయనకున్నటువంటి ప్రత్యేకత. వృత్తికి నిబద్ధుడైదని ప్రియత చూపి మాన్యుగులకు భేషజమదిలేని ధిషణాభూషణుండు. భేషజ నేను పండితుడిని. భేషజమదిలేని ధిషణాభూషణుండు. ఉత్తమ అధ్యాపకు గుణ సత్తముండు. ఈ శిష్యారి కందించగా మా వేల్కొండగు ఈ గురుండు. మా వేల్కొండగు ఈ గురుండు శ్రీ జయనామఖ్యాతు సేవించదం. వారి యొక్క చరణారవిందములను మోకరిస్తూ వారు నిండు నూరేడు సంస్కృతాంధ్రములు రెండు కళ్ళుగా చేసుకుని కాలం తెలియకుండా గడపాలని, వారి బిడ్డలకు వారికి పరమేశ్వర అనుగ్రహ భాగ్యం పరిపూర్ణంగా లభించాలని వికరణ శుద్ధిగా మేమందరం కోరుకుంటున్నాము. స్వస్తి. గౌరవనీయులు మన ఆత్మీయ ప్రజానేత శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. అందరూ నిశ్శబ్దాన్ని పాటించాలి ప్లీజ్. శ్రీ శంకర సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదువుతున్న పూర్వ విద్యార్థులు కాదండి, అపూర్వ విద్యార్థులు ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని తమ గురుదేవుని సత్కరించుకోవడం, అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి తన సహచరుని సత్కరించుకోవడం అనే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగం కల్పించడం నేను నిర్వాహకులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మనం విశ్వేశ్వరరావు గారి గురించినటువంటి చాలా విశేషాలు విన్నాం. తెనాలి అనగానే ఇక్కడ కూడా ఆర్డీఓగా చేసిన బోయిలు వెంకటేశ్వరరావు గారు కూడా గుర్తొస్తారు. నాటక సాహిత్యం మీద డాక్టరేట్ చేసినటువంటి శంకర సంస్కృత కళాశాలలో తప్ప ఏ కళాశాలలో కూడా ఆయన చదవకుండా ఐఏఎస్ అయినటువంటి నందివేలు ముత్తేశ్వర కలెక్టర్ అయినటువంటి వ్యక్తి, అలాగే రత్న అయినటువంటి వ్యక్తి కూడా అదే. కళారత్న హంస పురస్కారం పొందినటువంటి వ్యక్తులు అరుదు. ఇది చాలా నందివేలు ముత్తేశ్వరరావు గారి జీవితాన్ని కనుక
2012లో కృష్ణా జిల్లా రచయితల సంఘం పక్షాన రఘుపతి వెంకటాద్రి నాయుడు గారి 150వ జయంతి సభని సాంస్కృతిక శాఖ సహకారంతో మేము మచిలీపట్నంలో నిర్వహించాం. మేమందరం ఆశ్చర్యపోయేలాగా అప్పుడు కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉన్న ముక్తేశ్వరరావు గారు నాకు ఆలోచించారు. అప్పుడే మొదటిసారి ఆయన చూడటం, మీరు నాకు చాలా కాలంగా తెలుసు అన్నారు. అది ఆయనకున్నటువంటి పరిశీలన శక్తి. గత సంవత్సరం ఆ సెమినార్కి కీలక ప్రసంగం చేసేందుకోసం నా పేరు సూచించడం ద్వారా ఆయన నా పట్ల సోదర వాత్సల్యం చూపించినటువంటి విషయాన్ని మీకు నేను ఇక్కడ చెప్తాను. చాలా భాష పట్ల, తెలుగు భాష పట్ల ఆయనకున్నటువంటి అభిమానం, ఆయనకున్నటువంటి శ్రద్ధ, విశ్రాంత జీవితంలో ఆయన భాష కోసం అంకితమవుతున్నటువంటి పేరు, భాషోద్యమంలో పనిచేస్తున్నటువంటి మా అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకమైన విషయంగా నేను భావిస్తాను. ప్రజల ఆఫీసర్ అని ఎవరో పెరుగు పెట్టిన పేరు కాదు, అది ప్రజల హృదయాల నుంచి పుట్టిన విశ్వాసం. అందుకే శ్రీ ముక్తేశ్వరరావు వాడలు వదలని స్మృతిగా వెళ్ళారు. తన చర్యలకి తనే ప్రమాణం. ఉమ్మడి రాష్ట్రంలో నిలిచిన నల్గొండ జిల్లా కలెక్టర్ మామూలు మనుషులతో ఐఏఎస్లకే మామూలు మనుషులతో మాట్లాడరు, ఆ స్థాయి వేరుగా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అదేం ఆనందమో ఈయనకి, మాట్లాడుతూనే మనసు నుండి ప్రసారం చేస్తారు దివ్యకాంతి అందరికీ. నీతి నిష్ఠల పరిపాలనా పంథాలో ఆయన ప్రతి అడుగు ధర్మబాట సాక్షిగా సాగింది. ధర్మాధికారి కాబట్టే ధర్మాధికారిగా తన కార్యక్షేత్రానికి రప్పించుకున్నాడు. ఈ పదవి ఒక సాధన. రాజ్యం చేస్తే పదమే క్యారియర్ వస్తుంది కాబట్టి తెలుగులోనే అర్జీలు ఇవ్వండి, ఇంగ్లీష్లో అర్జీలు ఇస్తే నేను పరిశీలించను అని ప్రకటించారు. ఇది రికార్డే. ఇప్పటి వరకు 2 పుస్తకాలు ప్రచురించినటువంటి యువరచయిత. ఈ సభలో మరి యువతరానికి మనం ప్రోత్సహించాలి కాబట్టి అతనికి కూడా చేశారు. 1 సంవత్సరం పాటు రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయిలో నిర్వహించి ఒక చరిత్ర సృష్టించినటువంటి వారు మన రాజేంద్ర ప్రసాద్ గారు జనాల్లో. కాబట్టి ఆయన కూడా కళారత్నం మనం అనుకోవాలి. అది కళారత్నం ఇచ్చేవారు కాబట్టి కళారత్నం పుచ్చుకోవాలి, వేరే విషయం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సంస్కృత ఆంధ్ర పండిత మహానుభావులకు అందరికీ నమస్కారం, స్వాగతం. నేను ముక్తేశ్వరరావు గారితో కలిసి పనిచేయడం జరిగింది. ఇందుకూరు డివిజన్లో పనిచేసి చరిత్ర సృష్టించారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా, నాన్ ఐఏఎస్ ఆఫీసర్గా ముక్తేశ్వరరావు గారు వచ్చి, కాబట్టి నిజాయితీగా ఉన్నాడని అందరూ ఆయన కోరుతున్నారు. కానీ ఆ నిజాయితీగా ఉండడంలో ఆయన భార్య బిడ్డల వృత్తులు ఎవరు శ్లాఘించడం లేదు. ఈ డబ్బు కంటే కూడా ఆ ప్రేమ చిరస్మరణీయమైంది, శాశ్వతమైంది. కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి విషయము. ముఖ్యంగా ఆయన ఏ కాలేజీలో చదవకుండా ఒక పేద బ్రాహ్మణ కుటుంబం నుంచి, చిన్న గ్రామం నుంచి వచ్చి ఆయన జిల్లా కలెక్టర్ స్థాయికి ఎదిగి స్వయం కృషితో మనిషి ఏదైనా సాధించగలడు. గ్రూప్ 1 పాస్ అయ్యారు, సిటీఓ అయ్యారు. కానీ ఇతరులు ఎవరైనా సిటీఓ కాగానే ఈ విషయం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లోనే ఉండి దాంట్లోనే పెట్టి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో నివసిస్తూ ప్రజలకు దూరమే బ్రతికేవాళ్ళు. కానీ ముక్తేశ్వరరావు అది కాదు. ఆయన మళ్ళీ రూపం రాసి ఆర్టీఓగా వచ్చి నీతి నిజాయితీలతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవకుడుగా ప్రజలకు ఆదర్శంగా ఎట్లా ఉండాలి ఒక అధికారి అనేది రోల్ మోడల్ లాగా చూపించారు. కాబట్టి ఈ విషయంలో నేను వారి భార్యా బిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి పాదాభివందనం చేస్తున్నాను.
బ్రాహ్మణుడి ఇంట బస చేసి ఏకకేతాదిపురంలో భిక్షాటన చేస్తున్న సందర్భంలో బ్రాహ్మణుడి ఇంటి నుంచి బకాసురుడికి ఒకరు భోజనంగా వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో పుత్తి నాకు 5 బిడ్డలు ఉన్నారు, ఒకరిని పంపిస్తానని చెప్పే సందర్భంలో నన్నయ్య గారు వ్యాస భారతం కంటే గొప్పగా ఆంధ్రీకరించి ఆయన నానా రుచిరార్థ సూక్తి నిజాన్ని నిరూపించుకున్నటువంటి పద్యము. కృత మెరుగుట పుణ్యము సన్మతి దానికి సమం శేష మధ్యమము మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి చేయుట ఉత్తమము కృతముద్దులకు. కృత మెరుగుట పుణ్యము చేసిన సహాయం తెలుసుకొని స్మరించుకోవడం పుణ్యం. వీలైతే సమానమైన సహాయం చేయడం మధ్యమ స్థితి. ఇంకా వీలైతే మంచి మనసుతో రెట్టింపు సహాయం చేయడం సంస్కారవంతుల ఉత్తమ లక్షణం అని నన్నయ్య గారు చెప్పిన పద్యం ఇది. కృత మెరుగుట పుణ్యము సన్మతి దానికి సమం చేత మధ్యమము మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి చేయుట ఉత్తమము కృతబుద్ధులకు. ముందుగా సభలో ఆశీనులై మమ్మల్ని అందరినీ ఇంత వాళ్ళని చేసినటువంటి మా గురువు గారు డాక్టర్ ముళ్లపూడి జయసీతారామ శాస్త్రి గారికి పాదాభివందనలు సమర్పించుకుంటూ, ముక్తేశ్వరరావు గారు అభినందన సభలో ముక్తేశ్వరరావు గారు మా కళాశాలలో శంకర సంస్కృత కళాశాల, ఈ కళాశాలలో నేను ప్రవేశించినప్పుడు వారు కళాశాల విద్యను పూర్తి చేసుకొని వెళ్ళేటువంటి సంవత్సరంలో ఉన్నారు. దాదాపు వారిని గురించి ఇప్పుడు 4 మాటలు నాకు తోచలేవి చెబుతాను. ఈ సభాధ్యక్షులకు సభాధ్యక్షులైనటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముక్తేశ్వరరావు గారు నిజంగా సంస్కృతంలో ముక్తము అంటే ముఖ్యము అని అర్థం. ముక్త ఈశ్వర ముక్తేశ్వర, ముక్తి కాదు, ముక్త ఈశ్వర ముక్తేశ్వర. ముక్త అంటే ముక్తాభరణము, ముత్యాల ఆభరణము. నిజంగా ఆయన మా కళాశాలలో ఉన్నటువంటి ఒక ముత్యం అన్నమాట. అందులో సందేహం ఏం లేదు. దానికి సార్థకత చేకూర్చారు ఆయన. అప్పట్లోనే కళాశాలలో చదువుకుంటూ ఆంగ్లంలో కూడా ఆయన మంచి తర్ఫీదు పొంది ఒక సంస్కృత కళాశాలలో ఒక తెలుగు సంస్కృతం చదువుకున్నటువంటి వ్యక్తి ఐఏఎస్ అయినారు అంటే మేమంతా ఐఏఎస్ అయినట్టుగా భావించాం అందరము కూడా. ఆయన కలెక్టర్గా చేశారు అంటే మేమంతా కలెక్టర్గా భావిస్తుండేవాళ్ళం. ఆయన కమిషనర్గా చేశారంటే మేము అంత ఆనందపడేవాళ్ళం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అటువంటిది. 73లో చేరాను, 78లో నా పూర్తి అయిపోయింది సాహిత్య విద్యాపరమైన సంస్కృతం. అప్పటికి కూడా వారు ఈ తెలుగు పూర్తి చేసుకొని ఇంగ్లీష్ కూడా బాగా పరిశ్రమ చేస్తూ ఈ గ్రూప్ 1 పరీక్షలు ఇవి వెళ్ళాలనేటువంటి దృష్టితో ఐఏఎస్ సాధించాలనేటువంటి నిరంతరమైనటువంటి శబ్దం. ప్రార్థముక్తమనదా నపరిత్యజంతి అన్నారు భద్రహరి. ఏదైతే మనం లక్ష్యం పెట్టుకుంటామో ఆ లక్ష్య సాధన వరకు ఆయన శ్రమించినటువంటి వ్యక్తి అన్నమాట. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో అపూర్వమైనటువంటి మెజారిటీతో వారు విజయం సాధించారు. అంతకుముందు మన తెనాలి శాసనసభ్యులుగా, మాజీ మంత్రిగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిలో కీలక భూమిక వహించినటువంటి వారు మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఇందాకనే నేను చెప్పాను, మనందరికీ ఆరాధ్య నాయకులైనటువంటి ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాన్ని తెనాల్లో చరిత్ర సృష్టించే విధంగా నిర్వహించినటువంటి ఒకే ఒక రామారావు గారి అభిమాని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. గౌరవనీయులు డాక్టర్ చంద్రరావు గారు, జ్యోతి ప్రజ్వలన ప్రార్థన శ్రీమతి అడ్డపల్లి పార్వతి గారు, స్వాగత ఉపన్యాసం శ్రీ పాలడు ఆనందయ్య గారు, పెద్దలు డాక్టర్ వచ్చిన డాక్టర్ శ్రీ పాటిబండ్ల కృష్ణమూర్తి గారు. నేను వచ్చిన తర్వాత కొద్ది ప్రసంగాన్ని మీరు అంతకుముందు ఎంతసేపు చేశారో తెలియదు కానీ డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారు ప్రముఖ రచయిత వారికి, వేదిక మీద ఉన్నటువంటి హైదరాబాద్ చౌదరి గారికి, అన్నమయ్య శాస్త్రి గారికి, బాబావాళ్ళ గారికి, ఇస్మాయిల్ గారికి ఈనాటి ఈ అభినందన సత్కారాలను స్వీకరించుకొని చేసినటువంటి శ్రీ
శంకర సంస్కృత కళాశాల పండితులు ఆదిగురువు జె సీతారామ శాస్త్రి గారికి, ఈనాటి కర్త కర్మ క్రియ అయినటువంటి ముక్తేశ్వర గారికి, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సజ్జన ప్రాంగణం మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముక్తేశ్వర మీకు కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా ఈ మీటింగ్, నేను అడిగాను. డిఫరెంట్గానే ఉంది. సరస్వతి పుత్రుల మధ్యలో నన్ను ఎందుకు పిలిచారు నాకు అర్థం కాదు. ఆనందంగా అట్లా పిలిచినప్పుడు ఖచ్చితంగా అంత కొత్త కొత్తగా ఉంది. ఇప్పుడే ఓనామాలు గుర్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఒకటి మనందరం కూడా తెలిసిన అంశం అయినా కూడా మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృభాషని మరవని వ్యక్తులుగా, మరవకూడినటువంటి సమాజాన్ని ఇవ్వాలనే సంకల్పం కలిగినటువంటి గౌరవనీయులు ముక్తేశ్వర గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వృత్తి ప్రభుత్వ రీత్యా రెవెన్యూలో పనిచేసిన ప్రభుత్వం మాత్రం ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలి అనే భావం, ఆ భావంతో కూడినటువంటి అనుకున్నటువంటి భావజాలాన్ని భాషతో 10 మందికి పంచివ్వాలనే తపన ఆయన పనిచేసినా కూడా ఆయన పనిచేసిన విధానంలో వృత్తి ధర్మం పక్క నిర్వర్తిస్తూ ప్రవృత్తి ధర్మాన్ని కూడా అనుసరించి తనకున్నటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని 10 మందికి పంచి ఇచ్చి దాని ఫలాన్ని ఆస్వాదించాలని చెప్పి ప్రయత్నించినటువంటి ఒక గొప్ప మేధావిని మనం ముక్తేశ్వరంగా చూస్తాం. అందుకే ఇంతమంది మేధావుల మధ్యలో మామూలుగా ఏదో చిన్నప్పుడు చదువుకుంటా ఉన్నప్పుడు పురుషులైతే పుణ్య పురుషులయ్యా, ఆ రకంగా మేధావులుగా చిత్రీకరించుకోవడం, స్వయంగా ఎవరైతే ఆచార్య దేవోభవ అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నామో ఆయనే 4 సార్లు ఆయన్ని ప్రశంసించడానికి లేచి నుంచొని ఆయన ఇట్లా అట్లా ఇట్లా అని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే విధానాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఎంత లౌకికుడు, ఎంత మంచి శిష్యుడు గురువు గారికి అని చెప్పి మనందరికీ తెలుస్తాం. శిష్యులు మంచివాళ్ళు అనేది కాదు, శిష్యులు అందరూ మంచివాళ్ళుగా ఉంటారు నేను అనుకోను. అల్లరి వారుగా ఉంటే అందరినీ ఆత్మలోకి ఉన్నట్లయితే వాళ్ళు అల్లరితో పాటు సమాజంలో ఉన్నటువంటి అంశాన్ని కలిగినటువంటి శక్తి, సమర్థత అల్లరి వాళ్ళకి వస్తుందని చెప్పి అనుకుంటా ఉంటాం. ఎప్పుడు కూడా ఏ శిష్యుడైనా సరే ముందు కూర్చున్న వాళ్ళకంటే వెనక కూర్చున్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు ఆచార్యులు వారు. ఎందుకు ప్రేమిస్తారంటే ఆ అల్లరితో కూడినటువంటి సమర్థత కలిసి, ఆ రెండు కలిసి ఉంటే వాడు ప్రయోజకుడు అవుతాడని చెప్పి ముందుగానే గమనించగలిగినటువంటి లక్షణం ఆచార్యులు వారికి ఉంటుంది. అందుకే వారిని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు, పెంపొందించుకుంటూ పైకి వెళ్తూ ఉంటాం. పైకి వెళ్ళే కొద్ది కూడా ఎదిగిన కొద్ది వదలమని చెప్పి ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగే ఎదిగిన కొద్ది కూడా అనుభవంతో కూడినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచవాలనే తపన ఇంకొద్దిగా పెరగటం అనేది ప్రతి వారికి సహజంగా ఉంటుంది. అది ముక్తేశ్వర గారిలో
మనం ఎక్కువ పాలు చూస్తా ఉన్నాం అని చెప్పి అనుకుంటా ఉన్నాం. మాలాంటి రాజకీయ నాయకులతో మరి అనునిత్యం ఉండే శాఖ రెవెన్యూ శాఖ, అదేవిధంగా టీటీడీ కూడా అదే ఎంత ఆధ్యాత్మికమైనటువంటి విధానంతో కూడినటువంటి ధార్మిక సంస్థ అయినా కూడా మరి దానిలో కూడా ఎప్పుడు కూడా రాజకీయ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది మిగతా దాంట్లో కంటే. అన్నింటినీ కూడా సమన్వయంగా సమర్థించుకుంటూ లౌకికంగా అందరితో గౌరవం పొందినటువంటి ముక్తేశ్వర గురించి నేను ఎందుకంటే మీరు చెప్పిన మాటలను బట్టే నేను గ్రహించి ఆయన ఏ రకంగా ఉంటాడు అనేది నేను ఊహిస్తూ మరి మీ అందరూ ప్రశంసలు పొందుతా ఉన్నా అంటే ఇంతమంది మిత్రుల మధ్య, ఇంతమంది స్నేహితుల మధ్య ఆయన ప్రతి ఒక్కరి చేత గౌరవించబడేలాగా ఆయన జీవనం ఉంది అంటే నిజంగా. అదేవిధంగా పిల్లలిద్దరూ, అదే పాప, ముగ్గురు కూడా పిల్లలు కూడా తండ్రి నుంచి తనేలాగా అదే ప్రవృత్తితో ప్రయాణం చేస్తూ 10 మంది చేత మంచి అనిపించుకునే కుటుంబంలో ఉన్నప్పుడు ఏ మనిషికైనా సరే పుట్టిన ప్రతి మనిషికి కూడా కావాల్సినటువంటి తృప్తిగా బతకడం. ఎందుకంటే ఈ జీవితం కాలేజీ గారు అని చెప్తూ ఉంటాడు, బర్త్ ఈజ్ యువర్స్, డెత్ ఈజ్ యువర్స్, బట్ లైఫ్ ఈజ్ నాట్ యువర్స్, లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ నేషన్ అని చెప్తా ఉంటాడు. మరి ఆ రకంగా కాళేశ్ గారి యొక్క జీవితం 10 మందికి ఉపయోగపడేలాగా. ఎందుకంటే మనం మనిషిగా పుట్టినప్పుడు చాలామంది ఓ రకంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఏ వ్యక్తి తన ఎందుకు పుట్టుక అనేది ఆవిర్భవించిందో మానవుడిగా మనకు తెలియదు, కానీ దాన్ని అన్వేషించడానికి ప్రయత్నించడం అనేది నేను వాళ్ళకి చేసిన దానికంటే నాకు ఎక్కువ చేశారని చెప్పి నేను అనుకుంటాను. కృతజ్ఞతలు. నమస్కారం. ఈ అపురూపమైన సందర్భంలో ఇంతమంది ఆత్మీయులు, సహచరులు, దీనంతటి నుంచి మమ్మల్ని చేయి పట్టి జీవితాక్షరాలను అందించిన గురువులు, వృద్ధబంధులు, ఆత్మీయులైన మిత్రులు, బంధువులు, ఇంతమంది సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం రకరకంగా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. రకరకంగా మాత్రం మనం
మన అమ్మమ్మ గారి ఇంటికి లేదా మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభూతి ఉంటుందో అలాంటి అనుభూతి కనిపిస్తుంది. నేను ఏదన్నా సందర్భాల్లో అనేక మంది ముఖ్యమంత్రులతో మంత్రులతో పనిచేసినప్పుడు వచ్చిన సందర్భంలో కలిగిన ఆనందం కన్నా ఇది ఒక రకమైన విశేషమైన విభిన్నమైన ఆనందం. ఎందుకంటే మన స్వస్థలంలో మన క్షేత్రంలో మన వాళ్ళ మధ్య ఆత్మీయ ఆశీస్సుల మధ్య హృదయాల పైకి తీసుకున్నటువంటి ఎంతమంది ఆత్మీయుల మధ్య ఈ సభ జరగడం, నన్ను సత్కరించడం నా భాగ్య విశేషంగా నేను భావిస్తూ దీంట్లో ఈ కార్యక్రమానికి విశేష అతిథిగా ఇచ్చేసి ఇప్పటి వరకు చాలా నేను వారితో మాట్లాడుతూ కూడా చెప్పాను రాజేంద్ర ప్రసాద్ గారితో, అయ్యా మీరు చాలా సభలకు వెళ్తారు, సభలకు వెళ్ళినప్పుడు రకరకాల జనాలకి జెండాలు ఎజెండాలు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవేమీ లేకుండా వీళ్ళందరూ కల్మషంగా అక్షర విద్యని మాత్రమే నమ్ముకుని ఉన్నటువంటి మధ్య వాళ్ళు జరుగుతున్న ఈ సభ ఒక విశేషమైన సభ. ఈ సభకి మీరు విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే తెనాలి నగరానికి భీష్మాచార్యులు వంటి వారు దక్షిణామూర్తి గారు, డాక్టర్ దక్షిణామూర్తి గారు, ఆయనకి సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలతో నిత్య అనునిత్యం ఉండేటటువంటి సంసర్గంలో భాగంగా సభాధ్యక్షులుగా ఉద్యోగ బాధ్యతల వల్ల, ముఖ్యంగా డాక్టర్గా వారి బాధ్యతల వల్ల తొలి ప్రసంగం చేసి వెళ్ళారు. ఈ వాళ్ళ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈ పెద్దలందరూ ఇచ్చేయడం, మన ఈ కార్యక్రమానికి ప్రారంభ సూచకంగా మిత్రుడు జగదీష్ చంద్ర శర్మ, అలాగే మిత్రుడు బాబావడ్రావు, ఆనందయ్య మొదలైన వాళ్ళందరూ కూడా మొట్టమొదటి అడుగు వేసి మనందరినీ కలిపి మనందరినీ ఒక చోట కూర్చోబెట్టినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక్కసారి నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు మాట, అది ఏమిటంటే జనరల్గా మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే జీవితానికి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అని మామూలు మాట. మనం దేనికోసం ఆరంభిస్తున్నాం, దేనికోసం జీవిస్తున్నాం అనేది చాలా సందర్భాల్లో వచ్చేటటువంటిది. ముఖ్యంగా రాత్రిపూట పడుకున్న తర్వాత లైట్లన్నీ తీసేసిన తర్వాత చుట్టూ చిమ్మ చీకటి ఉంటుంది, కానీ మనస్సు లోపల లో వెలుగు మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. మనం ఏం చేయాలనుకున్నాం, ఏం చేస్తున్న దాంట్లో ఇస్మాయిల్ గారు నాకు ఒక ప్రశ్న అడిగారు మధ్యలో, అది దీనికి సందర్భంగా ఉంది కాబట్టి నేను ప్రస్తావన. మీరు సిటీఓగా నాకు దాదాపు 26-27 ఇయర్స్ అప్పుడు సిటీఓ అంటే ఆ రోజుల్లో నేను చెప్పిన 87కి దాదాపు ఒక ప్రిన్స్ లాగా బతకచ్చు. మనం సమాజంలో ఉన్నటువంటి ఒక స్థాయిలో ఉన్న ముఖ్యంగా అత్యంత సంపన్న కులీన వర్గాలతో మనం కలిసి హాయిగా చట్టపట్టాలు వేసుకుని జరగచ్చు, సమస్త ప్రజలకి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం ఉంటుంది. ఇదే క్వశ్చన్ నాకు ఇంటర్వ్యూలో కూడా అడిగారు, నేను డిప్యూటీ కలెక్టర్. అదే ప్రశ్న మళ్ళీ ఇవాళ ఆయన అన్నారు, నీకు ఎందుకయ్యా మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్? ఆల్రెడీ నువ్వు రీచింగ్ దట్ స్కేల్ అండ్ యు ఆర్ ఇన్ దట్ స్కేల్ అండ్ యు ఆర్ ఇన్ దట్ స్టేజ్ అండ్ వై డు యు సీక్ ఫర్ దిస్, వై డు యు వైర్ యు ఆఫర్ దిస్ అని అడిగితే, అప్పుడు అడిగింది కూడా నాకు రమేష్ భాయ్ గారిని, ది గ్రేటెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు అడిగితే నేను చెప్పినది నాకు మనసులో అనిపించింది, ప్రజలతో పనిచేయాలి, ప్రజలతో పనిచేయాలి, ప్రజల మీద పనిచేయడం కాదు, ప్రజల నెత్తిన పనిచేయడం కాదు, ప్రజలతో పనిచేయాలి. వర్కింగ్ విత్ పీపుల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నేనే
నేర్చుకున్నానా, నాకు బుద్ధిలో బుద్ధ, లేకపోతే నాకు సంస్కారంలో ఎలా వచ్చిందా అంటే నేను నేర్చుకున్న ముఖ్యంగా గురువుగారు చెప్పినట్టు నాకు పాఠం చెప్పిన గురువులు అంటే ముఖ్యంగా పెద్దలు బ్రహ్మశ్రీ నారాయణ శాస్త్రి గారు పాఠం చెప్తూ నాకు ఇప్పటికీ గుర్తు ఏమిటంటే కళ్ళు చెమర్చేటటువంటి సందర్భం. ఆయన నన్ను సంస్కృతంలోకి లాగారు, అన్నయ్య శాస్త్రికి కూడా తెలుసు, నన్ను సంస్కృతంలోకి లాగారు. నేనేమో తెలుగు వైపు వెళ్తున్నాను. లాగితే నీకు చాలా గ్రాహకం ఎక్కువ అని చెప్తున్నాను, నీకు గ్రాహకం ఎక్కువ, కర్ణశక్తిని గ్రాహకం ఎక్కువ బాబు, నువ్వు శాస్త్రాలు చెప్తాను, నేను ఈ దేశంలోనే మంచి పండితుడిగా తయారు చేస్తానంటే మనకి అప్పటికే కొంచెం పడదోవ పట్టామంటే ఐఏఎస్ వెళ్ళాలి అని. ఇవన్నిటికీ మూలంలో ఉన్న ఏమిటి ఆ స్పిరిట్, వర్కింగ్ విత్ పీపుల్ అంటే ఏమిటి? నేను ఒక మాట చెప్తాను. మనకి ఏన్షియంట్ ప్రేయర్ ఉంటుంది, అంటే అతి ప్రాచీన కాలం నుంచి కూడా చేసుకునేటటువంటి భాగవతంలో, సంస్కృత భాగవతంలో ఉంది, తెలుగులో కూడా దాన్ని చాలా చక్కగా నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినామ వినాశనం. అంటే నాకు రాజ్యం వద్దు, రాజ్యంతో వచ్చే భోగాలు, నా స్వర్గం అంటే స్వర్గ సుఖాలు కూడా, సుఖాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు స్వర్గం గురించి. నా అపునర్భవం, పునర్భవం అంటే మనకు తెలుసు, మళ్ళా తిరిగి పుట్టడం. అపునర్భవం అంటే పునర్భవం లేని స్థితి, అంటే మోక్షం. మోక్షం ఇస్తానంటే కూడా వద్దు అన్నాడు పరమేశ్వరుడు. నువ్వు మోక్షం ఇస్తానన్నా వద్దు, నాకు ముక్తి వలదు భక్తి చాలుగా రామా అని రామదాసు చెప్తున్నారు. అది ముక్తి ఇస్తానంటే కూడా అది అర్థలేదు, భక్తి ఇస్తే చాలు. అందువల్ల నా పునర్భవం. మరి నీకేం కావాలి అని అడిగితే కామయే అంటే కోరుచున్నాను. ఏమిటి కోరుతున్నాను? దుఃఖతప్తానాం ప్రాణినామాత్మినాశనం. అంటే దుఃఖంతో బాధపడుతున్న అనేక రూపములలో ఆర్తి పొందుతున్నటువంటి ప్రాణుల యొక్క ఆర్తిని పోగొట్టే శక్తిని నాకు ఉంటుంది. అది తప్పితే నాకు దగ్గర నాకు వేరు. అంటే జనానికి, అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనము వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లకుండా వాళ్ళ కళ్ళు తుడవడానికి నీ చూపుడు వేలు ఉపయోగపడుతున్నాను. అది సార్థకత. సెల్ ఫోన్ చూడటానికి మాత్రమే చూపుడు వేలు కాదు, సెల్ ఫోన్ మెసేజ్లు చూడటానికి చూపుడు వేలు కాకుండా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం ఇది చెయ్యాలి అంటే ఏమిటంటే అప్పుడు నాకు కలిగిన అనుభూతి, నాకు చాలా చాలా ఐఏఎస్ గురించి చాలా కొంచెం మాత్రమే తెలుసు. నాకు ఆకర్షించిన పదానికి అయితే ఐఏఎస్ వాళ్ళకి అన్ని యాక్ట్స్ చెప్తారు అని నాకు ఒక మంచి గుంటూరు వెంకటేశ్వర గారిని ఆయన మనకి లైబ్రరీ ఏం చేశారు, చంద్రమౌళి లైబ్రరీ, ఆయన చెప్పారు. తర్వాత మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు, ఆయన చెప్పేవారు, అరే నువ్వు ఐఏఎస్ అవుతారా, నువ్వు కొంచెం వర్చెస్ అట్లా కనపడుతుంది, నువ్వు విశ్లేషణ అది బాగుంటుంది అన్నాడు. సరే అనుకున్నాను. కానీ తర్వాత మా రేపలకి సబ్ కలెక్టర్ అప్పుడు బాలభోయన్ గారిని నేను వచ్చాను, బాధ్యతలు చెప్పడం, వాళ్ళందరూ శ్రద్ధగా అన్వించాం. ఇంతమందిని మనము ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. తర్వాత ఇదేదో మనం చేస్తే బాగుంటుంది, మనం కూడా ఆ స్థానంలోకి వెళ్తే బాగుంటుంది. అక్కడికేంటంటే అక్కడ కూర్చున్న వాళ్ళని చూసి చప్పట్లు కొట్టడం, పైన కూర్చున్న వాళ్ళని. రెండోది, మనం అంత వాళ్ళని కావాలనుకుంటాం. మనం అంత వాళ్ళని కావాలనుకోవడానికి ఏం చేయాలి అంటే ఏమిటంటే ఐఏఎస్ లో జ్ఞానం మాత్రం ఒకటే. నా కొడుకు మన ఐఏఎస్ అవుతారన్నా, మన వారసత్వంగా వచ్చే మన పిల్లలు వస్తారని చెప్పగలం, కానీ ఐఏఎస్ లో మాత్రం లేదు. వాళ్ళ పరీక్ష వాళ్ళు రాయాల్సిందే, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పరీక్షించుకోవాల్సిందే. వాళ్ళకి టాస్క్ పడుతుందో లేదో తెలియదు, కానీ అది అలాంటి పరీక్ష ఉంటే అలాంటి పరీక్షను రాయాలనేటటువంటి దృష్టితో నేను రాసిన తర్వాత ఈ రకంగా ఐఏఎస్ లోకి ప్రవేశించడం కోసం నేను చేసినటువంటి ప్రయత్నం, ముఖ్యంగా
జనంతో పనిచేయచ్చు నంబర్ 1. నంబర్ 2, జనం యొక్క దుఃఖాన్ని పోగొట్టవచ్చు. ఆ పోగొట్టడానికి మనం కారణం అవుతాము అనే దాన్ని చేయడం. ఈ 2 పాయింట్స్ చెప్పిన తర్వాత మిత్రులు చాలా మంది పాలనకి సంబంధించి, పరిపాలనకి సంబంధించి లోపలికి వెళ్ళగానే అటెండర్ కర్టన్ వేసేస్తాడు. దఫేదారు మనం లోపలికి వెళ్ళగానే తలుపుకి కర్టన్ వేసేస్తాడు. వేసిన తర్వాత బయట ప్రపంచంతో సంబంధం తీరిపోతుంది. ఆ సందర్భంలో వాళ్ళిద్దరూ చెప్పింది ఏంటంటే, నీ ఫైల్ నువ్వు ఎక్కడైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. నీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా లోపలికి రానివ్వగలిగితే నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నట్టు. ఎందుకంటే ఏదో గొప్పవాడిని, నీ మొత్తాలు వినడం చాలా గొప్పదని, లేకపోతే నీకు గొప్ప తెలివిగలవాడు అని, నీకు అయేస్తుందని రావట్లా. కండవ భుజాన్ని వేసుకుని వచ్చే సాధారణమైన రైతుకి వాడికి ఏదో కష్టం కలిగింది. పక్క రైతు బాధ పెట్టచ్చు, ఒక ధనవంతుడు ఒకటి బాధ పెట్టచ్చు, లేకపోతే మన డిపార్ట్మెంట్ వాళ్ళే బాధ పెట్టచ్చు. అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. చాలా చిన్న సమస్యలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు అంటే, నాకు కుప్పం నియోజకవర్గంలో నేను చూసింది, తండ్రి పేరు స్థానంలో కొడుకు పేరు, కొడుకు పేరు స్థానంలో తండ్రి పేరు రాశారు. పట్టా ఇంకా సింపుల్. తండ్రి పేరు స్థానంలో కొడుకు పేరు, కొడుకు పేరు స్థానంలో తండ్రి పేరు. దీనిని మార్చమంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆర్ఐ దగ్గర రాయించుకుంది. ఆర్ఐ అసలు నువ్వెవరో నాకు ఎట్లా తెలుసు, నువ్వు బీఆర్ఓ దగ్గర రాయించుకో. బీఆర్ఓ దగ్గరికి వెళ్తే వాడు నన్ను మార్చమని అడిగితే తప్పితే, రిపోర్ట్ అడిగితే తప్పితే నేను ఎందుకు రాస్తాను. ఇలా ఒక సంవత్సరం పట్టింది మార్చుతాను. నేను అది ఒక సభలో రెవెన్యూ సదస్సు అప్పుడు స్టార్ట్ చేశాను. దాన్ని ప్రజా దర్బార్ అనేవాడు. ప్రజా దర్బార్లో అతను ఎన్నిసార్లు తిరిగాడో అంత డబ్బులు ఎంఆర్ఓ చేత కట్టించాను. నేను ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎందుకు అంత కష్టపడాలి అంటే, ప్రజలకి సమస్యలు ఉండటం సహజం, కానీ ప్రజల సమస్యలకి ప్రభుత్వాలే కారణం కావటం ఇంకొకటి. అంటే మన ప్రభుత్వం యంత్రాంగం చేసే తప్పుల వల్ల ప్రజలకు సమస్యలు రావు. అంటే అది సరైన. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా రైతు మీరు విని ఉంటారు, మీకు అవసరమైతే సివిల్ కోర్టు పంపంటారు, అప్పీల్కి పంపంటారు. అప్పీల్ ఎందుకు? ఇంకొక చిన్న విషయం చెప్తాను. ప్రజలతో పరిపాలించేటప్పుడు గురువు అంటే పుత్రాలు ఇచ్చే స్వరాజీ అంటే, మన వీళ్ళ అబ్బాయి వీళ్ళ నాయన కన్నా చాలా గొప్పవాడు అని అనుకుంటుంటే తండ్రిగా మనకి ఉన్నారు. ఇలాంటివి మనం ఆ స్థితిలో ప్రజల విషయంలో కూడా అడగాలి. ప్రజలు మనకి ఎలా అనుకుంటున్నారు అంటే, ప్రజలు మనల్ని శక్తివంతులు చేస్తున్నారు ప్రభుత్వం. ఇట్స్ ఎంపవరింగ్ us, ఇట్స్ హెల్పింగ్ us టు బికమ్ పవర్ఫుల్. మనల్ని ఆలోచింపజేస్తుంది, వికసింపజేస్తుంది. మనం వాళ్ళతో కలిసి నడుస్తున్నాము. జరుగుతున్నటువంటి మొత్తం వ్యవస్థలో మనం భాగస్వామిలో ఉంటున్నాము. మనం నిస్సహాయులుగా లేము అనేటటువంటి పరిస్థితి రావాలి అనే దానికోసం వాటిని చేయడం జరిగింది. అలాగే ఈ ఒక చిన్న ప్రస్తావన చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. పుట్టుట యూనిజము, పోవుట యూనిజము. మనం ఇది కానీ మధ్యలో ఉన్న నటులు నడివి బతుకు నాటకము అని అలా ఈ మనము ఇది నాటకం కాకుండా మనము నిజంగా ఈశ్వరుడి చేతిలో మనకు చేసే పని సూటిగా చక్కగా ఆలోచించి స్పష్టంగా తెలుసుకుని చేస్తే, అది ప్రజలతో కలిసి పనిచేస్తే, నలుగురితో కూర్చొని మాట్లాడుతుంది తప్పకుండా యోగ్యంగా అవుతుందని నాకు తెలుసు. అందువల్లనే తెలంగాణ ఎడ్యుకేషన్ చాలా ఉధృతంగా ఉన్న రోజుల్లో ఇంత అని చెప్పడానికి తెలియదు, కలెక్టర్ చదవడానికి తెలియదు. నేను గుంటూరులో అయింది, రేపల్లో అయింది. గుంటూరు అక్కడ ఉన్నది తెలంగాణలో నల్గొండ, వరంగల్ రెండు కూడా చాలా ఉగ్ర రూపంగా ఉన్నటువంటి ఆ రెండు జిల్లాలో చేస్తున్నప్పుడు అంత ఉద్యమంలో కూడా రెండు పరాయిగా భావించారు. ఎందుకంటే మనం అందరితో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి భావించాం. అలాగే వరదల గురించి ప్రస్తావన చేస్తాం.
ఫ్లాష్ ఫ్లడ్స్ మదనపల్లిలో వచ్చినప్పుడు 1.5 days మనం పరిష్కరించగలిగాం. ఎందుకంటే మొట్టమొదట ఎన్ని చోట్ల ఎంత ప్రమాదం పట్టింది, ఎంతమంది చనిపోయారు ఆ లెక్కలు దానికి చాలా ఇబ్బంది పడుతుంది. వాటిని సుమారు 9 కాలేజీల నుంచి అందరు యూత్తో కలిసి పనిచేస్తారు. యూత్ మనతో వచ్చి టౌన్ అంతటినీ కూడా క్లీన్ చేస్తారు. అన్నాడు సీఎం చంద్రబాబు గారు వచ్చినప్పుడు టౌన్ అంతటినీ బాగు చేస్తారు. ఆ తర్వాత 400 పట్టాలు ఇవ్వాల్సి వస్తే 4 రోజుల్లో 400 పట్టాలు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఇది మనం ప్రజలతో కలిసి పనిచేయడం అనేది చాలా పని. ఆఖరిగా మన మిత్రులందరినీ కూడా ఇక్కడ ఇంత సేపు కలిసి కూర్చొని నన్ను మనస్ఫూర్తిగా హృదయంతో, కళ్ళతో, చెవులతో వింటూ, చూస్తూ, ఆశీర్వదిస్తూ హృదయాలకు నేర్చుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నాకు కళాశాలలో అక్షరభిక్ష పెట్టినటువంటి గురువులు మా పుత్రవాత్సల్యంతో చూశాను. నేను ఎంఏ పరీక్ష వెళ్ళినప్పుడు పేపర్ పడిపోయాను. పేపర్ సరిగా చదవక పడిపోతే ఆ రోజు ఆయన దగ్గర నుండి ఉపచారం చేశాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వీడు మొట్టమొదటిసారి అనేది వీళ్ళిద్దరికీ అదే తొందరగానే అయ్యారు. తర్వాత అలాగే వీళ్ళందరూ వీళ్ళ జూనియర్స్ దీక్షిత్ వారు వాళ్ళ మధ్యలోని కానీ అలాగే అందరూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్వతి, కృష్ణకుమారి, రాజ్యలక్ష్మి అందరూ కూడా ఇంతమంది మిత్రుల నుంచి వాళ్ళందరూ నాకు అనిపిస్తుంది. నన్ను మరింత వినమ్రుడిని చేశారు. ఈ కళారంగం రావడం అనేది ప్రభుత్వం గొప్ప ఉదాహరణతో ఇచ్చినప్పటికీ కూడా నాకు జరిగినటువంటి సత్కారం చాలా ఆత్మీయంగా, నేను ఒకటే కోరుతున్నాను, ఆత్మీయంగా జరగడం. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేయడం జరిగింది. అభయదాం జాడ్యాంతకారాపహం హస్తే స్ఫాటికమాలికాం విదదతిం పద్మాసనే సంస్థితాం వందే తం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం బుద్ధిప్రదాం శారదాం. సదా సరస్వతికి నమస్కరిస్తూ విచేసినటువంటి ప్రేక్షక వర్గానికి కూడా హృదయపూర్తిగా నమస్కారాలు సమర్పిస్తూ, ఇప్పటికే సమయం చాలా అయిపోయింది, అయినా మాట్లాడక తప్పదు. నేను నంద్యాల నుంచి వచ్చానటువంటి కాబట్టి. ముక్తేశ్వరరావు గారు మాకు చాలా సీనియర్ అయినప్పటికీ కూడా చాలా గౌరవ ప్రపత్తులు వారు ఎందుకు మాకు ఉన్నాయండి. ఒక చిన్న విషయం చెప్పాలి దీన్ని చెప్పే ముందు. మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు కథ రాశారు. ఆ కథలో ఒక సన్మానం జరుగుతుంది. ఆ సన్మానం జరిగేటప్పుడు నలుగురికి సన్మానం అన్నారు. మొదటి వ్యక్తి వైద్యుడు, రెండవ వ్యక్తి లాయరు, 3 సంగీత విద్వాంసులు, 4వ వ్యక్తి ఎవరో తెలియదు. ఈ ముగ్గురిని తీసుకొచ్చారు, సన్మానం చేశారు, అంతా అయిపోయింది. 4వ వ్యక్తిని నలుగురు పట్టుకు తీసుకొస్తున్నారు పైకి. వీళ్ళందరికీ కూడా కూర్చోబెట్టారు. ఈ వచ్చినటువంటి ముగ్గురికి కూడా కక్కడాలు వేశారు, బాగానే ఉంది. ఈ 4వ వ్యక్తి నడవలేకుండా స్టేజీ పైకి వస్తే అందరికంటే పెద్ద దండ వేశారు ఆయనకి, వీరందరికంటే కూడా పెద్ద కక్కడ వేశారు. ప్రేక్షకుల్లో కలకలం జరిగింది. ఏమిటండి, పక్షపాతం ఉండకూడదు కదా సభలో, అందరికీ సమానం ఉండదు కదా. ఎవరా 4వ వ్యక్తి అంటే సభా నిర్వహణ వీరం సుందరరావు గారు లాంటి వ్యక్తి వచ్చి చెప్పాడు, అయ్యా ఈ ముగ్గురికి చదువు చెప్పినటువంటి వ్యక్తి ఆయన, అందుకే ఈ సన్మానం అని చెప్పి అన్నారు. ఈ సన్మాన సభ చూస్తుంటే మా గురువరంగుడు జై సీతారామ శాస్త్రి గారు కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ పాఠం చెప్పినటువంటి మహావ్యక్తి,
తప్పకుండా వారు వ్యాకరణం చెప్పబట్టే 2 ముక్కలు మాట్లాడగలుగుతున్నాం మేమంతా కూడా. ఏదైనా అక్షుణ్ణంగా అద్భుతంగా చక్కగా చెప్పగలిగినటువంటి మహావ్యక్తులు ఆ వంశమే అటువంటిది. వారిలో గొప్పతనం ఏమిటంటే మౌన శిక్ష. ఏదన్నా తప్పు చేస్తే మాట్లాడేవారు. ఆ తప్పు వారు రెక్టిఫై చేసేంత వరకు కూడా మాట్లాడకుండా ఉండి యస్య సన్నిధి మాత్రేనా ఆనందాయతే నమః. గురువు ముందు ఎందుకు ఆనందం ఉంటుంది? విధమైనటువంటి గురువు ముందు. కకారం జ్ఞానదాయకం, ఉకారం మంగళదాయకం, రేఖ పాపపరిహారము అంటారు ఆధ్యాత్మిక పరిహారం. అంటే జ్ఞానం కావాలి, జ్ఞానంతో ఆనందం కావాలి, ఆనందంతో పాటు కలియుగంలో ఉన్నాం కాబట్టి పాపం కూడా పోవాలి. ఈ మూడింటిని ఇచ్చేటువంటి వాడు గురువు అని చెప్పి అన్నారు. అటువంటి 3 రకాల జ్ఞానాన్ని ఆనందాన్ని పంచి ఇచ్చినటువంటి వారు మా సద్గురుదేవుడు శ్రీ జయసీతారామ శాస్త్రి గారు. అదేవిధంగా మన నాయన గారి దగ్గర మేమంతా చదువుకున్నటువంటి వాళ్ళం. మరి ముక్తేశ్వరరావు గారి దగ్గరికి వచ్చే విషయానికి వస్తే పరివర్తిని సంసారే మృతకో న జాయతే సజాతో జేన జాతేన యాతి వంశ సమున్నతి సజాతః. ఎవరి చేత వంశము గొప్ప స్థానానికి వెళుతుందో అతనే సరైనటువంటి పుట్టుక కలిగినటువంటి వారు అని చెప్పి అంటారు. అట్లాగే వీరి యొక్క పుట్టుక చేత ఇందాక వీరసుందరరావు గారు చెప్పినట్టు మొత్తలుగా అందరూ పవిత్రుడైనా మాయ సంస్కృతి వచ్చి అమ్మా అమ్మా నీలోని కమ్మతన మిగిలిపోయే, నాన్న నాన్న నీలోని నాణ్యత తగ్గిపోయే. వారి పరిపాలనా కాలంలో నల్గొండలో అమ్మ యొక్క గొప్పతనం బయటపడింది, నాన్న యొక్క నాణ్యత తగ్గదంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక స్థితిలో ఈ మధ్య ఆయన రాశాడు. మనం చదువుకుంటున్నాం కదండి ఆ ఆ ఈ ఈ అనేటువంటి. మనకు వచ్చినంత వరకు అమ్మ అంటే ఆవు, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈక ఇంతవరకే మనకు తెలుసు. అని నేను చెబుతున్నాను, ఎక్కడికి నీ ప్రయాణం? అహం నుంచి ఆత్మదాత, ఆ ఆ ఈ ఈ ఇహం నుంచి ఈశ్వరుడి దాకా ప్రయాణం. మన తెలుగు అక్షరాలు చూడండి ఎంత బాగా సమన్వయం చేశారు. అద్భుతమైనటువంటి సమన్వయ స్థితిలో వారు తెలుగును కాపాడారు, తెలుగును నిలబెట్టారు. ఒక కలెక్టర్గా ధైర్యంగా తెలుగులో చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి గట్టిగా చెప్పగలిగారు ఎవరైనా కూర్చోబెట్టి. అదేవిధంగా మరి ఇంకో విషయం గుర్తొస్తుంది, ఇంతమంది ఇన్ని రకాలుగా వారిని ప్రశంసించారు. ఒక్క పైసా తీసుకోడు, బ్రహ్మాండంగా చక్కగా తన యొక్క విధులను నిర్వర్తించాడు అని చెప్పి అన్నారు. దీనికే ఒక చిన్న విషయం భాగవతంలో గుర్తొస్తున్నారు. పరహితము సేయునహువడు పరమహితుండకు భూత పంచకమునకు, పరహితమే పరమ ధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వెందుముఖి. పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు, విషం తాగడానికి వెళ్ళేటప్పుడు పార్వతి రహితం చెయ్యాలి. అరహితం చేస్తే పంచభూతాలు వశమవుతాయి. అరహితానికి ఎదురు లేదు అని చెప్పినటువంటి సత్యం కాస్త వీరి విషయంలో నిజమవుతుంది. ఒక ఆయన అడిగాడు, మీ భాగవతం వల్ల ఏమొస్తుంది? చదవని వాడకు చదివినా సదసద్వివేక చతురత కలుగు చదువగవలగు జనులకు. ఆ భాగవతం చదువుకోమంటుందయ్యా, ఆ భాగవతం పరహితం చేయమైతుందయ్యా అని చెప్పేటువంటిది ధైర్యంగా భాగవతంలో ఉండేటువంటి పద్యాలు కనిపిస్తాయి. ఏ విధంగా వీరి ప్రస్థానం, వీరికి మా కుటుంబానికి సాన్నిహిత్య సంబంధం ఉంది. గతించినటువంటి మా అన్నగారిని గుర్తు చేసుకో అధ్యక్షుడు గారు, వీరిద్దరు మంచి మిత్రుడు. వీరు నా ఇంటికి వచ్చేటువంటి వారు. వారు చదువుకునేటప్పుడు ఎంతో ఆత్మీయంగా వచ్చేవాడు, నన్ను హయగ్రీవ అని పిలిచేవాడు. వీరికి నాకు దగ్గరైనటువంటి సంబంధం ఏమిటంటే, మా కళాశాలలో వార్షికోత్సవం జరుగుతుంటే ఒక పండగ, ఆ పండగలో భాగంగా ఒక సంస్కృత నాటిక వెయ్యాలి. ఆ నాటికలో నేను చంద్రగుప్తుడు అయితే వారు చాణక్యుడుగా ఇద్దరు వేషం వేశారు. అది కాస్త మరపురానటువంటి ఘటన. రెండవది, వారు తిరుమలలో సంయుక్త కార్యనిర్వహణాధికారిగా ఉన్నారండి.
చాలా గొప్పగా. వీరిలో విశేషం ఏంటంటే చిన్న పిల్లలకు నేలలో శిక్షణా కార్యక్రమాలు పెట్టేవారు. మొక్కుబడి వాళ్ళకి ఇష్టం లేదు. ఆ సమయంలో శుభప్రదం గుర్తుపెట్టుకోండి, ఆ బుక్ మీ దగ్గర ఉండాలి. శుభప్రదం అనేటువంటి బుక్ చక్కగా పెద్ద పెద్ద రచయిత రాయించి ప్రింట్ చేయించి ప్రతి వాళ్ళకు ఒక బుక్ పంపించారు. ఈరోజు తిరుపతిలో బహుశా ఉంటుంది. ఆ బుక్లో ఏ రోజు ఏ పాఠం చెప్పాలి. పాఠం చెప్పేటువంటి వాళ్ళందరినీ తిరుపతి తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు గారు ఉన్నారు, వారి సమక్షంలో కూర్చోబెట్టి మీరు చెబుతారని చెప్పి వారి ముందే పాఠం చూపించి తర్వాత SBBC ఛానల్లో ప్రసారం చేయించారు. చూడండి, ఏదో చేయొచ్చు కానీ నెల రోజు ఈ పుస్తకంలో ఈ లెసన్ ఇప్పుడు చెప్పాలి. ఈ లెసన్ ఒక్కసారి చూస్తుంటే ఆ శ్లోకాలు మన భారతీయత పరిపడిస్తుంది. దాంతో ఉండేటువంటి భారత వైభవం రామాయణ ధర్మాలన్నీ కూడా చక్కగా గుర్తుకొచ్చేటువంటి ఒక పుస్తకం. నిజంగా గుర్తుపెట్టుకుని ఆ పుస్తకం కోసం అన్వేషించవలసిందిగా నేను కోరుతున్నా. రెండవది, వీరు SBBC ఛానల్ కొంతకాలం అధికారిగా ఉన్నారు. అప్పుడు వ్యాఖ్యాతం లేదా. సభా కార్యక్రమం అయిపోవస్తుంది. ఘంటసాల గారి అంటే చాలా అభిమానం ఉంది. వారి పాట వినిపిస్తాను మీకు. దేవత సినిమా నుంచి రాజదంపతి ఇక్కడే ఉన్నారు. కానీ దేవత సినిమాలో సావిత్రి గారు అంటే దేవత గారు ఉంటారు ఆవిడ. అది స్టార్టింగ్లో ఉంటుంది ఆ పాట మీకు పాట వినిపిస్తాను. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో వర్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా ఇల్లాలే ఈ జగతికి జ్యోతి. చక్కని ఔచిత్యవంతమైనటువంటి సందర్భోచితమైనటువంటి పాటలు పాడినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు బాబారావు గారు వచ్చి 1 నిమిషం ఆశీస్సులు అందజేస్తారు. బంగారం బంగారం ఎందరూ చెప్పిన ఎంత చెప్పినా అంటే చాలా చక్కగా జరిగింది కార్యక్రమం. మిత్రుడు సత్యమణి కూడా ఈ జనాలలో పూర్వ విద్యార్థులు ఇచ్చినటువంటి సార్